థ్యాంక్ యూ మీ ఉత్సాహం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక పొరపాటున ఇది కనుక లైవ్ కనుక చూస్తే అక్కడే గుండ్రాగిపోతేయాలనిపిస్తుంది. ఏమిటి ఉత్సాహం, ఏమిటి ఉండేటువంటి కనిపిస్తూ ఉంది. నేను ప్రజా వ్యతిరేకత ఉందనుకున్నాను కానీ ఇంతగా ఒక్కటి 5 సంవత్సరాలని ఒక్క ఛాన్స్ అనిస్తే ప్రజల జీవితాలని ఎంతగా హింస పెట్టారో ఈరోజు తెలుస్తా ఉంది. మంచినీళ్ళు ఇవ్వగా తాగటానికంటే 30-40 కొత్త బ్రాండ్ మందు గంజాయి గల్లీకి పెంచిన ఒక అసమర్థపు ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే ఈ ప్రభుత్వంలో ఉన్నారు. అవునా కాదా? నీళ్ళు ఇవ్వగా కానీ డిస్టిలరీ నుంచి ప్రతిరోజు మందు బాటిల్ ఎంత కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని వస్తున్నాయా లేదా? ఇది పరిస్థితి. ఒక ఉద్యోగం తేలేవు, ఒక్క ఇండస్ట్రీ తేలేవు, ఒక రాజధాని కట్టలేవు, ఒక పోలవరం కట్టలేవు, మరో కొత్త ప్రాజెక్టు తేలేవు, ఒక రోడ్డు వేయలేవు. ఎందుకయ్యా నీకు ముఖ్యమంత్రి పదవి? ఎందుకు? బటన్ నొక్కడానికి నాకు ముఖ్యమంత్రి కాదు. ఎవరన్నా సంశ్లేషణ నొక్కుతారు బటన్. కాబట్టి ఒక్కటే, ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి అభిమానంతో వచ్చారు తప్పించి నీలాగా సిద్ధం సభలకి మందు బిర్యానీ బస్సులు పెడితే వచ్చిన వ్యక్తులు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనేమో ఆయన పిల్లలిద్దరినీ యూకేలో ఎక్కడో చదివించుకుంటారు, చక్కగా ప్రైవేట్ ఫ్లైట్ లో వెళ్తారు. అక్కడికి ఏమి ఇబ్బంది లేదు, మంచి ప్యాలెస్లు కట్టుకుంటారు. తాడేపల్లిలో ఒకటి, బెంగళూరులో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి, ఆఖరికి వైజాగ్ లో కూడా ఒకటి. మరి మా పిల్లలందరూ ఏం కావాలి? వీళ్ళేమి విదేశాలకు వెళ్లి చదువుకోలేరే? చంద్రబాబు నాయుడు గారు పెట్టిన విదేశీ విద్యా పథకాన్ని పూర్తిగా నిర్మూల్యం చేశావు. వీళ్ళు ఇక్కడ చదువుకోలేరు, చదువుకుంటే ఉద్యోగం రాదు. మరి ఏం చేయాలి? మా వాళ్ళందరూ మీరు ఆలోచించాలి. ఏదేమైనా టైం తక్కువగా ఉంది కాబట్టి మిమ్మల్ని చూస్తే నాకు ఇంకా మాట్లాడబుద్ధి అవుతా ఉంది. కానీ 10 నిమిషాలు ఉంది, ఇంకా చాలా ప్రాంతం కవర్ చేయాలి. మీరందరూ కూడా ఓకే, ఒకటే చెప్తా ఉన్నా, మీలో ఎవరికన్నా మందు తాగే అలవాటు ఉంటే పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన బ్రాండ్లు అవి మాత్రం తాగమాకండి. ఇది రాజధాని ఎక్స్ప్రెస్ అని ఒక బ్రాండ్ ఉంది. రాజధాని కట్టమయ్యా అంటే ఇదిగో మీకు రాజధాని ఒక రాజధాని ఎక్స్ప్రెస్ బుద్ధి తీసుకొచ్చి ఇచ్చాడు మందు మనకి. అది తాగొద్దు పొరపాటున. దుమ్ము అసలు తాగొద్దు, దుమ్ము వచ్చేది పక్కకి. ఆ మందు తాగొద్దు. 2019కి ముందు ఏ బ్రాండ్లు ఉన్నాయో అవి కొత్త తాగండి తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్లు తాగితే మీరు మొత్తం చచ్చిపోతారు బ్రదర్. నేను ల్యాబ్కి వెళ్ళి ఒక 5 వాటిలో టెస్ట్ చేపిస్తే వాటిలో ఘోరమైనటువంటి కెమికల్స్ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మీ వాళ్ళందరూ చర్చకు రండి. వాటిలో ఉన్నటువంటి కెమికల్స్ అలాంటివి ఇవి పేద ప్రజల ప్రాణాలు తీసుకునే విధంగా ఉన్నాయి. ఏదైనప్పటికీ ఓకే, ఇంకొక ఈ దరిద్రాన్ని 20 రోజులు భరించండి. 20 రోజుల తర్వాత మన ప్రభుత్వం వస్తా ఉంది. వచ్చే 10-20 సంవత్సరాలు సువర్ణ యుగంగా ఉండబోతోంది. ఈ చుట్టుపక్కల రాజధాని ప్రాంతంలో నిలబోతాయిందని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. తెలుగుదేశం పార్టీని కానీ రాజధానిని కానీ ఎవరి వల్ల సమస్యతో జరగదు, కాదు, కోపదు.
కాబట్టి ఇదే అనుమానాలు మీరు చూపించండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అదేవిధంగా ఇక్కడ ఇద్దరు ఉన్నాం, నజీర్ గారు నేను. 10 సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యేని చూశారు మీరు. ఆయన బంధువులందరూ కలిసి బండిపోట్ల మాదిరిగా గంజాయి అమ్ముకుంటూ ఈ ప్రాంతంలో డబ్బంతా దోచేశారు. ఒక్క రోడ్లు వేస్తే అవి పూర్తి క్వాలిటీ లేని రోడ్లు, మంచినీళ్ళు ఇవ్వలేరు, డ్రైనేజ్ ఇవ్వలేరు. యువకుడు 5 సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒక పులిగా పోరాడాడు నజీర్. అందుకే ఈ రోజు మన పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నాడు. మీరు అఖండ మెజారిటీతో గెలిపించండి. నజీర్ గారు నేను అన్నదమ్ముల మాదిరిగా ఢిల్లీ నుంచి నేను, ఇక్కడ నుంచి ఆయన ఫండ్స్ తెచ్చి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఇళ్లు గాని, నీళ్లు గాని, రోడ్లు గాని, స్కూళ్లు గాని అన్ని మీకు డెవలప్ చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము, పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం.